మహోన్నతుడైన యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. చూస్తూ ఉన్న మీ అందరికీ యేసయ్య నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా సిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో 4వ మాటను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన ఈ 7 మాటలలో కూడా ఈ 4వ మాట మర్మయుక్తమైనదిగా, చాలా లోతైన భావజాలము కలిగినదిగా, యేసయ్య యొక్క ఆవేదనను తెలిపే మాటగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ జరుగుతూ ఉన్న సందర్భాన్ని మనము ముందుగా పరిశీలన చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారికి శుభ శుక్రవారం రోజున ఉదయం 6 గంటలకు సిలువ వేయాలి అనే తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు అనేక రకాలుగా ఆయనను బాధపెట్టి హింసించి ఆయన భుజం మీద సిలువ మ్రానును మోపి యెరూషలేము వీధులలో నడిపిస్తూ ఆయనను గోల్గొతా అనబడిన కొండపైకి తీసుకొచ్చారు. ఈ గోల్గొతా అనబడిన కొండపైన సరిగ్గా 9 గంటల సమయానికి యేసు ప్రభు వారిని సిలువ వేయడం జరిగింది. 9 గంటల దగ్గర నుండి ఆయన 3 గంటల వరకు, అనగా 6 గంటల సమయం యేసయ్య సిలువలో వ్రేలాడారు. ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో 7 మాటలు పలికినట్లు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 7 మాటలను కూడా మనం 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం మొదటి 3 మాటలైతే, రెండవ భాగం చివరి 4 మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి 3 మాటలు కూడా చుట్టూ ఉన్న వారితో మాట్లాడితే, 4 మాటలు కూడా ఆయన వ్యక్తిగతంగా తనను గురించి మాట్లాడిన మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మొదటి 3 మాటలు కూడా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు వెలుగు ఉన్న సమయంలో ఆయన మాట్లాడడం జరిగింది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పడం, అలాగే పక్కన ఉన్న దొంగతో ఒక హామీ ఇస్తున్నట్లు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని తెలియపరిచారు. మూడవదిగా తల్లితో ఆదరణతో కూడిన మాట, అమ్మా ఇదిగో యోహాను నిన్ను చూసుకుంటాడు అని తెలియపరిచారు. ఈ విధంగా మొదటి భాగంలో ఈ 3 మాటలు అయిన తర్వాత, ఇక రెండవ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు 12 గంటల దగ్గర నుండి 3 గంటల వరకు ఉన్న సమయంలో మిగిలిన 4 మాటలు కూడా మాట్లాడారు. ఈ సమయం అంతా కూడా చుట్టూ చీకటి కమ్మినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. సహజంగా ఇక్కడ ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏమనంటే, ఎందుకు ఆ సమయం అంతా కూడా చీకటి కమ్మింది? అలా చీకటి కమ్మడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి మీద మనందరి పాపాలు మోపబడి ఉన్నాయి. మనందరికీ ప్రతినిధిగా యేసయ్య చనిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో పాపము ఎరుగని యేసయ్య పాపముగా మార్చబడిన కారణాన్ని బట్టి, మనందరి శాపాన్ని ఆయన భరిస్తూ ఉన్న కారణాన్ని బట్టి సృష్టి ఆయనను చూడలేకపోయింది. సృష్టికర్తకే ఇలాంటి భయంకరమైన పరిస్థితి సంభవించడాన్ని బట్టి సృష్టిలో ఉన్న సూర్యుడు చీకటి కమ్మడం ప్రారంభించాడు. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, సృష్టి మానవులు పవిత్రతలోనికి రావాలి అని, మానవులు మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలి అని సృష్టి ప్రసవ వేదన పడుతుంది అని తెలియపరుస్తాడు. అంటే ప్రసవ వేదన పడే సృష్టికర్త ఎలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనను చూసి తట్టుకోలేకపోయింది, చీకటి కమ్మడం ప్రారంభించింది. అంతేకాదు, ముందుగా ఈ విధంగా జరుగుతుంది అని ప్రవక్త ముందుగానే తెలియపరిచాడు. ఆమోసు ప్రవచన గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్ము చేయుదును. ఈ మాట చూస్తూ ఉన్నప్పుడు ప్రవచన నెరవేర్పుగా ఆ సందర్భం మనకి కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 4వ మాటను మనం పరిశీలన చేస్తూ ఉంటే, చాలామంది అనేక రకాలైన
ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కొంతమంది ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాటలో తండ్రికి ప్రార్థన చేశారు, చివరి మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని తెలియపరిచారు. మొదటి మాటలో చివరి మాటలో తండ్రి అని పలికిన యేసుక్రీస్తు ప్రభువారు 4వ మాటలో నా దేవా నా దేవా అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఆయన తన దైవత్వాన్ని కోల్పోయారా అని ప్రశ్నించేవాళ్ళు ఈనాటి కాల సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన దైవత్వాన్ని కోల్పోలేదు, అలా కోల్పోరు కూడా. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆయనలో దైవత్వం గనక లేకపోతే పవిత్రమైన బలి పశువుగా ఆయన మార్చబడటానికి, ఆయన వధించబడటానికి అవకాశం ఉండేది కాదు. ఒకవేళ ఆయనలో మానవత్వం లేకపోతే మనందరికీ ప్రతినిధిగా ఆయన చనిపోవడానికి వీలుండేది కాదు. అందుకనే బైబిల్ చెప్తా ఉన్న సమాధానం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంపూర్ణమైన దేవుడు, అలాగే ఆయన సంపూర్ణమైన మానవుడు ఆ సమయంలో కూడా. అయితే ఇక్కడ జరిగిన సందర్భానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు మీద మనందరి పాపములు కూడా మోపబడి ఉన్నాయి. ఆ పాపములను బట్టి ఇప్పుడు తండ్రి తన ముఖాన్ని త్రిప్పేసుకున్నాడు, తండ్రి తన చేతిని విడిచిపెట్టేశాడు. అందుకనే ఆవేదనతో యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టేశావో అని అడుగుతూ ఉన్నారు. మనందరికీ తెలిసిన సందర్భం, గెత్సెమనే తోటలో యేసయ్య ఒక ప్రార్థన చేస్తారు. ఏమని? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని. ఇక్కడ కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధమైన ప్రార్థన ఎందుకు చేశారు? అసలు వాస్తవానికి యేసయ్య ఈ లోకానికి వచ్చింది చనిపోవడానికే కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది సిలువ మరణం కొరకే కదా. అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆ విధమైన ప్రార్థన చేశారు అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే తెలుసు సిలువలో తండ్రి అయిన దేవుడు తన చేతిని విడిచిపెట్టేస్తారని. అలా జరగడం ఆయనకి ఇష్టం లేకే తొలగించు అని చెప్పేసి ప్రార్థన చేశారు. క్రిస్మస్ వాస్తవానికి క్రాస్ కొరకే, ఆయన పుట్టింది సిలువ కొరకే, అయినా సరే ప్రార్థన చేశారు. ఎందుకంటే తండ్రికి కుమారునికి మధ్యలో ఎడబాటు వస్తుందని, తండ్రికి కుమారునికి మధ్య సపరేషన్ వస్తుందని, గ్యాప్ వస్తుందని ఆయనకు తెలిసే అందుకని గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేశారు. ఎడబాటు అనేది చాలా భయంకరమైనది, చాలా బాధాకరమైనది కూడా. ఎవరైనా విడిపోయినా భార్యాభర్తలకు తెలుస్తుంది ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో. ఎవరైనా విడిపోయినా ప్రాణ స్నేహితులకు తెలుస్తుంది, ఎవరైనా విడిపోయినా తల్లి బిడ్డలకు తెలుస్తుంది ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఇంతకీ ఎక్కడ ఎడబాటు ప్రారంభమైంది, ఎడబాటు రావడానికి గల కారణాలేంటి అనే ప్రశ్న వస్తూ ఉంటుంది మనలో. ఎడబాటు ఏదేను తోటలో ప్రారంభమైంది. కారణము పాపం. ఆ పాపమే మానవునికి మరణాన్ని తీసుకొచ్చింది. అపోస్తుడైన పౌలు గారి రోమా పత్రికలో చెప్తాడు, పాపము వలన వచ్చు జీతము మరణం అని చెప్పేసి. దేవుడు ఆదాముతో ముందుగానే తెలియపరిచాడు, ఆదామా ఆ పండు తిను దినమున, నీవు నా మీద వ్యతిరేకంగా ప్రవర్తించిన దినమున, నీవు నా మీద తిరుగుబాటు చేసిన దినమున నీవు నిశ్చయముగా చస్తావని చెప్పారు. అయితే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, దేనినైతే తినొద్దన్నాడో వారు దానిని తినడాన్ని బట్టి వారికి ఆ రోజు ఆత్మీయ మరణం అనేది వచ్చింది. ఆ రోజు నుండి ప్రారంభమైంది దేవునికి మానవునికి ఎడబాటు అనేది. పాపము మరణాన్ని తీసుకొచ్చింది అనేది ఎంత వాస్తవమో, అదే పాపము దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని తెంచేసింది, దేవునికి మానవునికి ఎడబాటును తీసుకొచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆ సంబంధాన్ని కలపడానికే ఈరోజు ఆయన ఆ ఎడబాటును సిలువలో భరిస్తూ ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు. అందుకని అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయెను. సిలువ రక్తం చేత సంధి చేసుకొనవలెనని, సమాధానపరుచుకొనవలెనని తండ్రికి ఇష్టమైందంట.
తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే యేసయ్య సిలువలో అంత శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మనందరి పాపాలు ఆయన మీద మోపబడడాన్ని బట్టి ఇప్పుడు తండ్రి పరమ పరిశుద్ధుడు, పవిత్రత కలిగిన వాడు, పాపం అంటే అసహ్యత కలిగిన వాడు ఆ పాపాన్ని చూడలేక తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు, తన ముఖాన్ని చాటేశాడు. ఎందుకో తెలుసా? ఆయన చూస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభువుని కాదు, ఆయన చూస్తూ ఉంది మన పాపాన్ని. అందుకనే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తూ అంటాడు, పాపము ఎరుగని వాడు నా నిమిత్తము పాపముగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపపు ముద్దలాగా వేలాడుతూ ఉన్నాడు. మన అపరాధములు, మన అతిక్రమములు ఆయనను నలుగొట్టేసాయని యెషయా 53 అధ్యాయంలో మాట్లాడతాడు. పాపము ఎంత నీచమైందంటే, ఎంత క్రూరమైందంటే అది దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని తెంచేసింది, దేవునికి మానవునికి ఎడబాటును కలిగించింది. అందుకనే ఈనాటి కాల సమాజంలో ఇన్ని విభేదాలు, ఇన్ని గొడవలు, ఇన్ని కలహాలు, ఇన్ని డినామినేషన్లు. కారణం ఏంటో తెలుసా? దేవునికి మానవునికి సరి అయిన సంబంధం లేకపోవడమే. ఒకవేళ దేవునికి మానవునికి సరి అయిన సంబంధం ఉంటే కుటుంబాల్లో గొడవలు రావు, సంఘాలలో విభేదాలు రావు, సమాజంలో కలహాలు రావు. ఈరోజు మానవునికి ఉన్న సంబంధాలన్నింటిలో కూడా ఇన్ని వైరాలు వచ్చినాయి అంటే, మానవునికి ఉన్న సంబంధాలన్నింటిలో ఇంత ద్వేషం కలుగుతూ ఉంది అంటే కారణం దేవునికి మానవునికి సంబంధం లేకపోవడమే, దేవునికి మానవునికి ఎడబాటు కలగడమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఎడబాటును పోడ్చడానికే, విడిపోయిన సంబంధాన్ని మరలా ఆయన కలపడానికే సిలువలో ఆ ఎడబాటును ఆయన భరిస్తూ ఉన్నారు. అది తట్టుకోలేక ఈ సమయంలో ఆయన కేక వేస్తూ ఉన్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టేసేవని. ఎందుకు తెలుసా ఈ కేక వేసింది? అంతకు ముందు వరకు కూడా తండ్రికి కుమారునికి మధ్యలో ఆ ఎడబాటు లేదు. వారు ఆ ఎడబాటును అస్సలు చూడలేదు. వారు ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు. ఈరోజు ఆ ఎడబాటు రావడాన్ని బట్టి ఆక్రందనతో, ఆవేదనతో ఈ విధమైన కేక ఆయన వేస్తూ ఉన్నాడు. ఇక్కడ హృదయాన్ని కదిలించే సన్నివేశం ఏంటో తెలుసా? యేసయ్య గనక ఒకవేళ ఆ రోజు ఆ ఎడబాటును అనుభవించకపోతే ఈరోజు తండ్రికి మనకి ఎటువంటి సంబంధం ఉండేది కాదు. నిజంగా యేసయ్య చేసిన త్యాగం ఎంత గొప్పదో తెలుసా? ఆయన మన చేతిని తండ్రి చేతితో కలపడానికి తన చేతినే తండ్రి చేతిలో నుండి విడిచిపెట్టేశాడు. నిజంగా యేసయ్య చేసిన త్యాగాన్ని మనం ఊహించగలమా? నో, ఊహించలేనంత, వర్ణించలేనంత, వివరించలేనంత గొప్ప త్యాగం యేసయ్య మనందరి కొరకు చేశారు. ఇక్కడ మనం నేర్చుకునే మరొక పాఠం కూడా ఏంటో తెలుసా? వాస్తవానికి పాపం మనది, యేసయ్యది కానే కాదు. కానీ దేవునిలో ఉన్న పరిశుద్ధత ఆ పాపాన్ని చూడలేకపోయింది. అందుకనే దేవుడు తన ముఖాన్ని ఈ విధంగా తిప్పేసుకోవడం జరిగింది. దేవునిలో ఉన్న పరిశుద్ధత ఎంత ఖచ్చితమైందంటే అక్కడ నిలబడి ఉన్నది తన కుమారుడైనా సరే శిక్షించకుండా విడిచిపెట్టలేదు. పాపమునకు శిక్ష పడాల్సిందే, దాంట్లో ఇంకా ఎటువంటి అనుమానం కూడా లేదు. అంత ఖచ్చితమైనది. పాపమునకు శిక్ష తన కుమారుని శరీరంలో పడాలన్నా సరే, తన కుమారుని శరీరమే ఆ అగ్ని లాంటి శ్రమ గుండా వెళ్ళాలన్నా సరే దేవుడు దానికి కూడా సమ్మతించేశాడు. ఎందుకో తెలుసా? ఆయన దృష్టిలో పాపమునకు శిక్ష పడాల్సిందే. అలా పడకపోతే ఈరోజు నిన్ను నన్ను ఆయన మనలను క్షమించలేరు కూడా. అందుకనే ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. ఆయన ఎంత పరిశుద్ధుడో అంత న్యాయవంతుడు కూడా. ఈనాటి కాలంలో చాలామంది సిలువను కేవలం ప్రేమకు చిహ్నంగా చూస్తూ ఉన్నారు. సిలువలో మనం చూడవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధతలో ఉన్న పరాకాష్ఠ స్థాయిను చూడాలి. అలా చూసి భయపడడం నేర్చుకోవాలి. ఎందుకంటే పాపము ఎంత నీచమైందంటే అది దేవుని ప్రాణాన్నే తీసేసింది. పాపమునకు చెల్లించవలసిన మూల్యం చాలా గొప్పది. అది యేసయ్య మనందరి కొరకు చెల్లించారు. ఈరోజు మనం కూడా దేవునికి అసహ్యమైనది, మనం కూడా అసహ్యమైనది ఎంచుకోవాలి. చాలామంది ఈ విధమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా? దేవా నన్ను విడిచిపెట్టొద్దయ్యా, దేవా నన్ను వదిలిపెట్టొద్దయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదండి అని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏంటంటే
దేవుడు ఎప్పటికీ మనలను విడిచిపెట్టడో, మనమే దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఆయన చెప్పాడు స్పష్టంగా, నేను మిమ్మలను విడువను ఎడబాయును అని. ఈరోజు మనం చెప్పగలమా దేవునికి ఆ మాట? అయ్యా, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయినని. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక సత్యం ఏంటంటే, ఒకవేళ పాపం గనక మనలో ప్రవేశిస్తే, పాపము గనక మనలో నివసిస్తే, అప్పుడు తండ్రి అయిన దేవుడు మన చేతిని విడిచిపెట్టేస్తాడో. దేవునికి మనకి ఎడబాటు అనేది వస్తుంది. దేవునికి మనకి సపరేషన్ అనేది ఆ సమయంలో ఏర్పడుతుంది. పాపం అంటే కొంతమంది చేయకూడనివి చేయడమే కదా పాపం అనుకుంటారు. అంతేకాదు, చేయవలసినవి చేయకపోవడం కూడా పాపమే. తల్లిదండ్రులను సన్మానించవలసినంత సన్మానించకపోవడం కూడా పాపమే. దేవుణ్ణి గౌరవించవలసినంత గౌరవించకపోవడం పాపమే. దేవుని ప్రేమించవలసినంత ప్రేమించకపోవడం కూడా పాపమే. ఆ పాపమే దేవునికి మానవునికి ఎడబాటును తీసుకొచ్చింది. ఆ ఎడబాటును పూడ్చడానికే, మరలా దేవునికి మనకి సంబంధాన్ని కలపడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆ భారభరితమైన సిలువను, ఆ ఎడబాటును ఆయన అనుభవించారు, ఆయన భరించారు. ఈరోజు మనం సిలువను చులకనగా చూడకూడదు, పాపాన్ని తక్కువ అంచనా వేయకూడదు. దేవుని సిలువను కేవలం ప్రేమకు చిహ్నంగా చూడకూడదు, సిలువను చూసి భయపడటం నేర్చుకోవాలి. దేవుడు పరిశుద్ధతకు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో, పరిశుద్ధతను దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో వాటన్నిటిని మనం గమనించుకొని పాపము మీద అసహ్యత కలిగిన జీవితంగా మన జీవితం మార్చబడాలి. అలా మార్చబడాలంటే సిలువ యొక్క విలువ మనకు తెలియాలి, దేవునిలో ఉన్న పరిశుద్ధత మనకు తెలియాలి. ఇంకా ఆ విషయాల్లో మనలను దేవుడే పరిపూర్ణతలోకి నడిపించబడాలని హృదయపూర్వకంగా ఆశిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.